నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఎస్టీ ప్యాన్లు గంట ఎప్టికాన్ ఎస్టీ ప్యాన్ల మీద ఈ వోల్టేజ్లు చాలామందికి ఈ ఎస్టీ ప్యాన్ల వోల్టేజ్ల మీద కొద్ది డౌట్ ఉండిపోయింది చాలామందికి, సీనియర్లు జూనియర్లు అందరికీ కూడా. అయితే ఈరోజు దీని మీద పూర్తిగా వివరిద్దామని నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను. ఇది బ్రేకేజ్ ప్యాన్లో, రన్నింగ్ ప్యాన్లో బ్రేకేజ్ ప్యాన్లో లైన్స్ వస్తాయి. దీనిపై అంటే రన్నింగ్ ప్యాన్లు అనేసరికి పనిచేస్తుంది కాబట్టి బ్రేక్ అయినా వోల్టేజ్లు అన్నీ రన్నింగ్ ప్యాన్లో వోల్టేజ్లు ఎలా ఉంటాయి అన్నది నేను క్లియర్గా చెక్ చేసి చూపిస్తాను. ఈరోజు ప్రతిదీ కూడా నోటెడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిలో ఈ వోల్టేజ్లు కూడా నేను మొత్తం టోటల్ వోల్టేజ్లు ఎడిటింగ్ చేసి పెడతాను. టోటల్గా మెసేజ్ కింద టైప్ చేసి పెడతాను ఈ వీడియో చివరిలో, జాగ్రత్తగా చూడండి. అయితే నేను ప్రతి వోల్టేజ్ చెప్తాను. ఆన్ చేస్తున్నాను, ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ బ్రేకేజ్ ప్యాన్లో కాపు ఒకటి, ఇక్కడ లైన్స్ కాపు చూశారు కదా, లైన్స్ వస్తుందంటే కాపు పోయింది. నేను వోల్టేజ్ అన్నీ కూడా సీకేవి వోల్టేజ్లు ప్లస్ మీ బోర్డు మీద ఉన్న ఆల్మోస్ట్ వోల్టేజ్లు, ఇది రన్నింగ్లో ప్యానల్ కాబట్టి రన్నింగ్లో ఏ వోల్టేజ్లు వస్తాయి అన్నది క్లియర్గా కూడా నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మైక్రోస్కోప్లో చూడండి, ప్రతి పాయింట్ నేము కూడా నేను తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి వోల్టేజ్ చెప్తాను. మనం ఇటు నుంచి లెక్క పెడుతుంటాం చాలామంది, ఇటు నుంచి కాదు, ఇటు నుంచి లెక్క పెట్టాలి. చూడండి రైట్ సైడ్ వోల్టేజ్లు ఎంత వస్తాయి, ఏంటేంటి. ఇది ఫస్ట్ పాయింట్ ఎస్టీ పాయింట్ -07.97 -07.97 ఎస్టీ పాయింట్, ఈ పాయింట్ పేరు. ఇది విఎస్ఎస్ పాయింట్ -5.996 విఎస్ఎస్ -5.996. తర్వాతది మూడోది LC1 మనకి +28 -8 రన్ అవుతుంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది LC1. ఇది LC2 4వ పాయింట్ LC2, ఇది కూడా -8 +28 లాగా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఇది CK1 4.83 CK1. CKV2 ఇది కూడా 4.83. CKV3 ఇది కూడా 4.83. ఇది CKV4 ఇది కూడా 4.83. CKV5 ఇది కూడా 4.83. CKV5 CKV6 ఇది CKV5 1 2 3 4 5 1 2 3 4 5 CK5 ఇది 4.83. ఇది CKV6 ఇది కూడా సేమ్ వోల్టేజ్. ఇది మళ్ళీ ఎస్టీ, ఇది -0798
-0798. ఇది ఎస్టీ పాయింటే, ఇది ఎస్టీ పాయింటే. ఈ సైడు ఇటు ఫస్ట్ పాయింట్, ఇటు లాస్ట్ పాయింట్ కూడా ఎస్టీ పాయింట్లే వస్తాయి. ఓకేనా? వోల్టేజ్ చూసారు కదా, ఇటు సైడు సేమ్ వోల్టేజ్ ఇటు సైడ్ చూడండి. ఇవి ఇటు సైడు ఇది ఎస్టీ పాయింట్ చూడండి, -0798 ఎస్టీ పాయింట్. ఇది విఎస్ఎస్, సారీ CKV 6. ఇది ఇవి ఎలా వస్తాయంటే ఇది CKV 1, ఇది CKV 2, CKV 3, CKV 4, CKV 5, CKV 6 ఇలా వస్తాయి. ఇవి కూడా సేమ్ వోల్టేజ్లు వస్తున్నాయి. ఇది విఎస్ఎస్ పాయింట్, ఇది ఎస్టీ పాయింట్. సేమ్ వోల్టేజ్, అటు సైడ్ ఏ వోల్టేజ్ వస్తున్నాయి సేమ్ టు సేమ్ వోల్టేజ్. ఈ పాయింట్ వీకామ్ పాయింట్, వీకామ్ ప్లస్ 5.52 వోల్ట్స్, 5.52 ప్లస్ వోల్టేజ్. ఇది వీకామ్ పాయింట్. ఇక రన్నింగ్లో ప్యానల్ కాబట్టి ఇంకా మిగతా వోల్టేజ్లు ఏటేటి వస్తున్నాయి అంటే VCC మెయిన్ వోల్టేజ్ 12 వోల్ట్స్ పక్కాగా వస్తుంది. తర్వాత VGL -08.3 వస్తుంది. తర్వాత VGH ప్లస్ 28.2, 28.1 ఇలాగా 1, 2 కొట్టుకుంటుంది అంటే 28 వోల్ట్స్. తర్వాత VSS, ఇక్కడ ఉంది VSS పాయింట్, ఇదిగోండి -5.99 VSS పాయింట్. తర్వాత ఇది వీకామ్ 2 5.36 వోల్ట్స్. ఇది కూడా ఇది వీకామ్ 2 అనమాట. ఇది వీకామ్, ఇది కూడా 5.52. ఇది HVAA పాయింట్, ఇది HVAA పాయింట్ 06.97 వోల్ట్ చూపిస్తుంది. ఇది VAA 15.20 అంటే VAA అంటే AVDD వోల్టేజ్. ఇది VDD వోల్టేజ్ 3.26 చూపిస్తుంది. ఇది ఇక ఏ వోల్టేజ్లు ఉన్నాయి, ఇక్కడ రీసెట్ అని ఒకటి ఉంది, ఇది రీసెట్ పాయింట్. ఈ రీసెట్ పాయింట్కి -0798 వస్తుంది. ఇక్కడికి -0798, ఇదిగోండి రీసెట్ అని పేరు. ఇది STBN పాయింట్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇది 0.58, ఓన్లీ 0.58 వన్స్. దీని పాయింట్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మెన్షన్ చేయలేదు, కొంచెం వోల్టేజ్ చెప్తాను నేను. ఇది 0.031 వచ్చింది. తర్వాత ఇక్కడ TP పాయింట్, ఇది 0.58 వచ్చింది. ఇది POL పోది. ఇది 2.0 వోల్ట్స్ వస్తుంది. 2.0 వోల్ట్స్ కొట్టుకుంటుంది. 2.01, 02 ఇలా కొట్టుకుంటుంది. ఇవి రన్నింగ్లో ఉన్న టీకాన్కి, రన్నింగ్లో ఉన్న ప్యాన్లో వోల్టేజ్లు. ST ప్యానల్లో ST3151A 07-1XC3 ప్యానల్లో తాలూకా వోల్టేజ్లు రన్నింగ్లో ప్యానల్. ఇది కాకుండా ఇది ప్యానల్ రన్నింగ్లో ఉందిగా, రన్నింగ్లో ఉన్న ప్యానల్కి ఎంటీ కాప్ లేకుండా ఎంటీ టీకాన్కి సేమ్ వోల్టేజ్లు వస్తున్నాయా లేదా ఇది చూద్దాం. కాప్ లేదు దీనికి, చూద్దాం. అంటే చాలామందికి డౌట్ ఉండిపోయింది. ఏదో ఏ వోల్టేజ్ వస్తుందో తెలియదండి, ఎంత వస్తుందో తెలియదండి,
ఇది ఆన్ అవ్వట్లేదండి, లైన్స్ వస్తున్నాయండి అంటున్నారు. అయితే నేను చేసిన దానికి కొన్ని ప్యానల్స్‌లో కాపు కంప్లెయింట్ ఉందని చెప్పినా కొంతమంది నమ్మట్లేదు. దానికి ఎగ్జాంపుల్‌గానే దానికి అసలు ఏంటి విషయం తెలుసుకోవడం కోసమే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ ఇప్పుడు ఎంటీటీకాన్ కూడా ఎంటీటీకాన్ మీద ఏ వోల్టేజ్‌లు వస్తున్నాయో చూద్దాం. తర్వాత స్టాండ్ బైలోకి వెళ్ళింది. తర్వాత కాఫ్‌తో పాటు టీకాన్, ఓన్లీ కాఫ్‌తో పాటు ఉన్న టీకాన్ ఉంది. ఈ ప్యానల్ సైడ్ కాపు ఓపెన్ చేశాను. స్కాలర్ సైడ్ వదిలేసాను. అది బ్లాంక్ ఆన్ అవుతుంది. దాని మీద వీడియో తీయడం కోసం అనేసి నేను కాఫ్ సైడ్ ప్యానల్ సైడ్ ఓపెన్ చేసి వదిలేసాను. అది కూడా చూపిస్తాను, దాని మీద ఎలా వోల్టేజ్లు వస్తున్నాయి అన్నది. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం ఎంటీటీకాన్ మీద చూద్దాం. మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉందిగా వోల్టేజ్లు అన్నీను. మీటర్ పెట్టి చూపిస్తాను చూడండి సార్. దీనిపై వోల్టేజ్లు అవి చెప్పాను కదా, ఇవి డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. చూస్తే కొన్ని మీకు క్లియర్గా అర్థం అవడం గురించి అసలు ఈ వీడియో అంతా డీటెయిల్గా తీయడం వస్తుంది. ఇందులో ఏవైనా మర్చిపోయినా పొరపాటుగా ఏమైనా వోల్టేజ్లు తప్పుగా చెప్పినా కొద్దిగా చూడండి. తప్పుగా 90% చెప్పను. చూడండి, అంటే బ్యాక్ లైట్ ఆపైపోతే కొద్దిగా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, కెమెరాకి సరిగా ఉండదు. అందుకని బ్యాక్ లైట్ తీసాను. మనకు 12 volts మీద చెప్తాను. 12 volts మీద చెప్తే మనకి క్లియర్గా దీనికి వోల్టేజ్ వచ్చినట్టు తెలుస్తుంది కదా. ఇదిగోండి, ప్యానల్ ఆన్ చేశాను టీకాను. ఇక్కడికి 12.11 వస్తుంది మెయిన్ ఫీజ్ దగ్గరికి. ఫీజు రెండు పక్కల కూడా 12.11 వస్తుంది. ఇప్పుడు ఇందాకలాగే మనం ఆ పక్క నుంచే చెప్పుకుంటూ వద్దాం. ఇది ఫస్ట్ది చూడండి, -0.798 చూడండి కరెక్ట్గా. అందులో మన రన్నింగ్ ప్యానల్లోని ఎలా వస్తుందో ఇది ఓపెన్ టీకాన్లో కూడా, స్కాప్ కానీ స్కాలర్ ప్యానల్ కానీ లేని టీకాన్లో కూడా సేమ్ వోల్టేజ్ వస్తుంది చూడండి. ఇది రెండోది విఎస్ఎస్ పాయింట్. ఫస్ట్ది ఎస్టీ పాయింట్, ఇది విఎస్ఎస్ పాయింట్ చూడండి. విఎస్ఎస్ పాయింట్ కూడా -0.6.2 వస్తుంది. 8 తర్వాత ఇది LC1 చూడండి, ఇది LC2. సేమ్ వోల్టేజ్లు వస్తున్నాయి. ఏమి కూడా మనకి రన్నింగ్లో ఉన్న ప్యాన్లకు కానీ. ఇది CK1 మనకి రన్నింగ్లో ఉన్న ప్యాన్లకు కానీ, కాపు కానీ ప్యాన్లు కానీ లేకుండా ఉన్న ఓన్లీ టీకానికి కానీ సేమ్ వోల్టేజెస్ వస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ వోల్టేజ్ కూడా మిస్ అవ్వలేదు చూడండి. అన్ని వోల్టేజ్లు కూడా యాజ్ ఇట్ ఈజ్. చూడండి, మళ్ళీ ఎస్టీ పిన్ ఇటు సైడ్ ఎలా వచ్చాయంటే సేమ్ ఉన్నాయన్నీ అలాగే వస్తాయి 100%.
ఏం చేద్దంటే ఇటు సైడ్ అటు సైడ్ సీకేవీలు కానీ ఎల్సీ1లు కానీ ఇటు సైడ్ అటు సైడ్ ఒకటే వోల్టేజ్. కాదు మెయిన్ వోల్టేజ్ కూడా చూద్దాం. మెయిన్ వోల్టేజ్ ఇది విజిఎల్, ఇది విజిహెచ్, ఇది ఏవిడిడి. చూడండి అన్ని వోల్టేజ్లు. ఇది వికామ్, విఓఎం అనమాట, విసిఎం. చూశారు కదా. ఇప్పుడు ఈ ప్యానల్ అయినా ఈ కాఫ్ అయినా ఈ కాఫ్ లేని స్కాలర్ అయినా రన్నింగ్ ప్యానల్ అయినా సరే సేమ్ వోల్టేజ్ రన్ అవుతున్నాయి. చూశారు కదా. ఇది కాఫ్తో పాటు టీకాను నేను బ్లాంక్ ప్యానల్దే కాఫ్తో పాటు తీశాను. తీసిన ప్యాన్లో కాఫ్ ఉండగా వోల్టేజ్ ఎలా ఉన్నాయి, కాఫ్ పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత వోల్టేజ్ ఎలా ఉన్నా కూడా ఈ వీడియోలో నేను చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నమస్తే. ఇది ప్యానల్ బ్లాంక్ ఆన్ అయింది. బ్లాంక్ ఆన్ అయితే ఈ కొన్ని సెట్లలో బ్లాంక్ ఆన్ అవుతున్నాయి. సీకేబుల్ అవి కట్ చేసినా సరే, సీకేబుల్ కట్ చేసినా అవ్వట్లేదు, ఏం చేసినా అవ్వట్లేదు. అయితే బ్లాంకో లేకపోతే వైట్ స్క్రీన్ వచ్చి ఉండిపోతుంది, వోల్టేజ్ రావట్లేదు. చూద్దామని కాఫ్ ప్యానల్ సైడ్ తీసాను. ఇది ప్యానల్ సైడ్ తీసాను, చూడండి ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేశాను, చూడండి వోల్టేజ్ చూడండి. ఇది మెయిన్ రిజిస్టర్, చూడండి. ఇదిగోండి మెయిన్ వోల్టేజ్ 12 volts వస్తుంది. ఫీజుకి ఇటు సైడ్ అటు సైడ్ కూడా. ఇది విజిఎల్ ఏం రాలేదు చూడండి. ఇది విజిహెచ్ కూడా ఏం రాలేదు చూడండి. 0.107 ఎంత వస్తుంది విజిహెచ్. ఇది ఏవిడిడి అంటే విఐఏ, ఇది కూడా ఏం రాలేదు. ఏ వోల్టేజ్ రాలేదు, ఇంకా అవే వస్తున్నాయి. 3.3 వస్తుంది లేదా అది కూడా చూసేద్దాం. ఇది 3.3, 3.29 వస్తుంది. ఇప్పుడు కాఫ్ ఓపెన్ చేస్తాను, పూర్తిగా కాఫ్ ఓపెన్ చేసేస్తాను, చూద్దాం. కాఫ్ ఓపెన్ చేశాను. ఈసారి వోల్టేజ్ చూద్దాం. ఒకసారి 12 volts వస్తుంది. ఇది విజిఎల్ అండి. మనం స్టాండ్ బై ఆఫ్ చేసి ఆన్ చేయలేదు కదా, ఇంకా ప్రొటెక్షన్లో ఉందేమో సార్ చూద్దాం. ఆపాను, ఆన్ చేశాను, 12 volts వచ్చింది. ఇది విజిఎల్ అండి. అది కూడా చూడండి -8 voltage వచ్చింది చూడండి సార్. -0.01 వచ్చిందండి. ఇదిగోండి విజిఎల్ చూడండి. విజిహెచ్ చూడండి. విజిహెచ్ 28.0 వచ్చిందండి. ఇది విఏఏ కూడా 15.15 వచ్చిందండి. చూడండి, అంటే ఇది నేను అంత పర్టికులర్గా ఎందుకు తీయవలసి వస్తుందంటే, ఈ వీడియోని కాఫ్ కంప్లైంట్ ఉంటుంది అని కొంతమంది చెప్తే నమ్మట్లేదు. కాఫ్ చూడండి, కాఫ్ కొత్తగా ఉంది. మళ్ళీ కాఫ్ ఎక్కడా కూడా ఏమైనట్లేదు, కొత్తగా ఉంది కాఫ్. కానీ ఎక్కడ షార్ట్లు కూడా ఏం లేవు. చూడండి ఎక్కడ కూడా షార్ట్ కూడా లేవు. కానీ కాఫ్ అయిపోయినా సరే మనకి వోల్టేజ్లు అన్నీ బ్లాంక్. ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేస్తే వోల్టేజ్లు వస్తాయి. వైట్ స్క్రీన్ కానీ నిలువు బార్లు కానీ వస్తుంటాయి. మీరు అందుకే నేను లైవ్ వీడియో చేయడానికి గల కారణం ఈ మోడల్. నేను రన్నింగ్లో ఉన్న
ప్యానల్ బ్రేకేజ్ సెట్ రన్నింగ్లో పెట్టి ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు రాశాను, అన్ని మీద ప్రతి పాయింట్ వోల్టేజ్లు రాశాను రన్నింగ్. అదేవిధంగా ఈ రన్నింగ్ ఇది కాఫ్ లేని టీకాను, రన్నింగ్ టీకాను ప్యానల్ పోతే ఈ టీకాన్ మీద వోల్టేజ్ చూశాను. రన్నింగ్ టీకాని ఈ టీకాని రన్నింగ్ టీకాని ఈ టీకాని సేమ్ టు సేమ్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్యానల్ రన్నింగ్లో ఉన్న ప్యాన్లో ఈ కాప్ తీసేసిన టీకాని ప్యాన్లో సేమ్ టు సేమ్ వచ్చాయి వోల్టేజ్లు. పర్టికులర్గా ఈ వీడియో మన గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసం చేయడం జరిగింది ఇది. ఓకేనండి. ఇప్పుడు కాపు ఎక్కడ కూడా పోవడం లేదు. కాపు ఎక్సలెంట్గా ఉంది, కాపు బ్రహ్మాండంగా ఉంది. కానీ ఏ ఒక్క వోల్టేజ్ రాలేదు. చూశారు కదా మీరు. కాపు తీసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు వచ్చేస్తున్నాయి. సీకే వోల్టేజ్లు కూడా వచ్చేస్తాయి. చూడండి, సీకే వోల్టేజ్ కూడా చూద్దాం ఒకసారి. ఇది ఎస్టీ వోల్టేజ్ అదిగోండి, -0796 CK1 చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. చూశారు కదా, కాపు తీసిన తర్వాత ఎలా వోల్టేజ్లు వచ్చాయి, కాఫ్ ఉండగా ఏ వోల్టేజ్ అన్నా వచ్చాయా? కాఫ్ చూస్తే కొత్తగా ఉంది, ఎక్కడ కూడా బ్లాక్ అయినట్టు కానీ నలిగినట్టు కానీ ఎక్కడ కూడా ఏం లేదు, షార్ట్లు కూడా ఏం లేవు, అంతా కూడా నీట్గా ఉంది. కానీ కాఫ్ ఐసీ పోయింది. కాఫ్ ఐసీలో కంప్లైంట్ అంటే చాలామంది ఏంటి, అటు సైడ్ కోసేస్తున్నాం కానీ అయితే వైట్ లైన్స్ వస్తున్నాయి, పిక్చర్ రావట్లేదు. ఎటు సైడ్ కలిపినా పిక్చర్ రావట్లేదు, కలిపినా రావట్లేదు, కట్ చేసినా రావట్లేదు. కొన్ని వాటిల్లో అటు సైడ్ కట్ చేసినా బ్లాంకే వస్తుంది. ఇటువంటి కంప్లైంట్లన్నీ కూడా నేను కూడా చూశాను. నేను కూడా కొన్ని ప్యానల్స్, ఈ ఎస్టీ ప్యానల్స్లో కాపులు పోతాయని అయితే నేను అనుకోలేదు. బాండింగ్ మిషన్ అయితే ఉంది కానీ కాపులు పోతాయి ఎస్టీపీ అంటే ఇందులో ఏముందిలే, కొత్తగానే ఉంటున్నాయి కదా కాపులు అనే ఫీల్ అయ్యేవాడిని. కానీ ఎస్టీ ప్యానల్స్లో కూడా, పీటీ ప్యానల్స్లోని ఎస్టీ ప్యానల్స్లోని కూడా కాపులు కంప్లైంట్ కూడా ఉంటుంది. కాపు కొత్తగానే ఉంటుంది కానీ వోల్టేజ్లు కూడా మినిమం 4 volts చూపించుతాం. కాపు ఎప్పుడైతే కాపు కంప్లైంట్ ఉన్నా, ఇంటర్నల్లో కంప్లైంట్ ఉన్నా వోల్టేజ్లు కూడా ఇప్పుడు మనం చెప్పినప్పుడు సీకేవీలు 4 volts 4.5 చూపించవు, 8 volts 7 volts ఒక్కోసారి మైనస్ వోల్టేజ్లు ఇవి చూపిస్తుంటాయి. అవి చూపించినప్పుడైనా సరే మనకి అర్థం అవ్వాలి కంప్లైంట్ ఎక్కడ ఉంది. మన సీకేవీలు కట్ చేసినప్పుడు కూడా, సీకేవీలు ఇటు సైడ్ కట్ చేసేసిన తర్వాత కూడా ఇన్లు అండ్ అవుట్లు కట్ చేసినప్పుడు ఇది ఇదే ట్రాక్ మనం మనకి ఇదే ట్రాక్, ఈ ట్రాక్ కట్ చేస్తాం మనం. ఈ ట్రాక్ కట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇలా కట్ చేసామో ఇది ఇన్ అవుతుంది, ఇది అవుట్ అవుతుంది. ఇది ఇన్ అవుతుంది, ఇది ఇన్ను ఇది అవుట్ అవుతుంది రెండు. అప్పుడు మనం ఇటు సైడ్ కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ట్రాక్లో చెక్ చేసుకోవాలి ఎంత వోల్టేజ్లు వస్తున్నాయో. అటు నుంచి కూడా రిటర్న్ వోల్టేజ్లు కానీ రెఫరెన్స్ వోల్టేజ్లు కానీ ఏమన్నా వస్తున్నాయా, 888కి వస్తున్నాయి. ఒకే వోల్టేజ్ ఎన్ని ట్రాక్లకు చూపిస్తుంది కట్ చేసిన తర్వాత, ఇవి కూడా తెలుసుకోవాలి. మనం ప్యానల్ వర్క్ డీటెయిల్గా చేద్దాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చాలామంది గురువులు, అంటే నేను కూడా చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాం. అయితే ఈ ప్యానల్ కాపు కంప్లైంట్ వచ్చిన ప్యానల్ ఖచ్చితంగా మళ్ళీ కూడా అది కొద్దిగా లైఫ్ చూపిస్తుంది. 1 year కానీ 8 months కానీ 1.5 year కానీ చూపిస్తుంది. కొత్త కాపీ వేస్తే పర్ఫెక్ట్గా కొత్త కాపీ వేస్తే చూపిస్తుంది. అలా కాకుండా ఇంటర్నల్
ఇంటర్నల్ కంప్లైంట్, ఇంటర్నల్ ప్యానల్ గ్లాసులో ఏమైనా ప్రాబ్లం ఉండి గేట్లు కానీ ఎటైనా షార్ట్ అయ్యి లోపల ఎక్కడైనా పిక్చర్స్ బర్న్ అయినా చేసినా అది మాత్రం ఏదో ప్రస్తుతానికి చేసి ఇవ్వడమే తప్ప స్టాండర్డ్ అయితే కాదు. ప్యానల్ వర్క్ నేర్చుకుందాం అనుకొని చాలామంది ఉత్సాహపడుతుంటారు. ఏం చేద్దంటే సర్లే వచ్చే సర్వీసింగ్ అన్నా వస్తుందిలే, లేకపోతే నేర్చేసుకోవాలి అంటే ఒక బ్యాక్లైట్ కంప్లైంట్ చేయడానికి మనకి చేస్తే సర్వీస్ వస్తుంది, కంప్లైంట్ కూడా బేగా రిప్లై రాదు. కానీ ప్యానల్ కంప్లైంట్ చేస్తే మాత్రం రిప్లై వస్తుంది. దానికి తోడు మైక్రోస్కోప్ ఉండాలి, మంచి సాల్డరింగ్ ఐరన్ ఉండాలి, బ్యాక్లైట్ టేబుల్ ఉండాలి. ఇవంతా కూడా పెట్టుబడితో కూడుకున్న సమస్య. బ్యాక్లైట్ వేయడానికి కానీ మదర్ బోర్డ్ వేయడానికి కానీ మైక్రోస్కోప్తో పని లేదు, బ్యాక్లైట్ టేబుల్తో పని లేదు, మన మైండ్ అంతా దాని మీద పెట్టవలసిన పని లేదు. అంటే గురువుగారు మీరు నేర్చుకోమని చెప్తున్నారా, లేకపోతే నేర్చుకోవద్దని చెప్తున్నారా? నేర్చుకోండి. ఇది నేర్చుకోవడం వలన ఏదో జరిగిపోద్ది, మహిమ జరిగిపోద్ది, మనకి ఏదో వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. కస్టమర్కి మాత్రం నేను 100% చేసి ఇచ్చేస్తానండి, సూపర్ అండి, బంపర్ అండి. ఈ సీకేవి కంప్లైంట్లకి, ప్యానల్ ఇంటర్నల్ షార్ట్లకి మాత్రం టెక్నీషియన్లు ఎవరు కూడా మాట ఇవ్వద్దు దయచేసి. చేస్తామండి ఏసీడీసీ అయితే పని చేస్తుంది. ఒక 5 నెలలో, 2 నెలలో, 3 నెలలో, లేదంటే పోద్ది. అలా అయితేనే చేయమంటే చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పి ఒప్పుకోవడం మంచిది. అయితే ఇవన్నీ పక్కన పెడితే మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మాకు ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారికి కొంచెం డౌట్ వచ్చింది, ఆ డౌట్ మీద వీడియో తీస్తాను. దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే, థ్యాంక్ యూ.